తాళికట్టు శుభవేళ. హలో. ఏరా నీళ్ళు టెన్షన్ పడుతున్నావా? అవునరా, బాగా టెన్షన్ పడుతున్నా. కరెక్ట్ టైం కాల్ చేసావు. నువ్వు వచ్చి కాస్త ధైర్యం చెప్పి మా ఎదురుగా కూర్చుని గరిగిబాడి గారిలా 4 ముక్కలు చెప్తే పనిగా అని చేస్తాం. ఒరే బాబు అదెలా కుదిరిద్దిరా? కదా, కుదరని పనికి కుశల ప్రశ్నలు ఎందుకురా? అది కాదురా, ఏదో ఫ్రెండ్ అని ఫస్ట్ టైం అని ఫస్ట్ నైట్ ఎలా కుదిరిస్తావని చిన్న కంగారు అంతే నాకు. మరీ అంత కంగారుగా ఉంటే ఎర్లీ మార్నింగ్ మ్యాటర్ స్టేటస్లో పెడతాను, చూసి రిలాక్స్ అవ్వు. అది బాగోదేమోరా. ఫ్రెండ్ గడ్ ఫస్ట్ నైట్ కాల్ చేసి ఇలా సొల్లు మాట్లాడడం కూడా అస్సలు బాగోదు. మూసుకుని పెట్టేసి పడుకోరా. అవతలోడు శోభన అనగానే ప్రతోడు మగోడైపోతాడే. యథావ సలహాలు. అయినా మగాడు లైఫ్లో స్వయం కృషితో చేయాల్సిన పనికి సలహాలతో అవసరమే ఉంది. రెండు గ్లాసులు తెచ్చావేంటి? ఒకటి నీకు, ఒకటి నాకు. ఇది మన ఫస్ట్ నైట్ కదా జాను, పాలు సగం సగం తాగాలేమో. అందుకే గ్లాసులో సగం సగం పాలు తెచ్చాను. సగం సగం తాగడం అంటే ఇలా కాదు, ఇద్దరం కలిసి సగం సగం తాగడం కదా. అవునా? ఇప్పుడు తాగు. కలిసి తాగినా కలిపి తాగినా ఒకటే, తాగు. ఎంగిలి ఎంకరేజ్ చేయను. యునో ఐఎమ్ నాట్ ఆర్డినరీ, ఎక్స్ట్రా ఆర్డినరీ. తాళికట్టు శుభవేళ. నీళ్ళు అంత ఓకేనా? లేదురా, సెల్లో బ్యాటరీ అయిపోయింది, వచ్చి ఛార్జింగ్ పెట్టు. అయితే ఫస్ట్ నైట్ గుడ్ నైట్ కాలేదన్నమాట, రోస్ట్ అయిందనమాట. నీకెలా తెలిసిపోయిందిరా? నేను ఫ్రస్ట్రేషన్లో మ్యాటర్ స్టేటస్లో పెట్టినా ఏంటి? ఫ్రస్ట్రేషన్ బట్టి ఫేస్ రీడ్ చేసేవాడే రా ఫ్రెండ్. ఇంతకీ ఏం జరిగిందో నువ్వు చెప్పు, ఏం చేయాలో నేను చెప్తా. ముహూర్తం దానికి ఇంకా టైం ఉంది, కానీ మనం ప్యాచప్ అయ్యే ముందు మన ఐక్యూ ఎంతవరకు మ్యాచ్ అవుతుందో చూద్దాం. ఓకే, ఇట్స్ ఇంట్రెస్టింగ్. యా, అయితే ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్పు. షూర్. 5 kgs పత్తి తీసుకో, 5 kgs ఇడ్లీ తీసుకో. ఓకే, ఏది వెయిట్ ఎక్కువ ఉంటది? ఐక్యూ అన్న ఇంత సిల్లీ క్వశ్చన్స్ అడుగుతున్నావేంటి? 2 5 kgs కాబట్టి 2 సేమ్ వెయిట్ ఉంటాయి. కాదు, ఏ ఇడ్లీ ఎక్కువ వెయిట్ ఉంటది. ఎలా? ఇడ్లీతో పాటు చట్నీ కూడా వస్తుంది కదా. నువ్వు అటు తిరిగి పడుకో, నేను ఇటు తిరిగి పడుకుంటా, సరేనా? ఎందుకు? మన ఐక్యూ మ్యాచ్ అయినప్పుడే ప్యాచప్ కూడా. యూనో ఐఎమ్ నాట్ ఆర్డినరీ, ఎక్స్ట్రా ఆర్డినరీ. ఒరే అనిల్, కేక పుట్టాల్సిన ప్లేస్లో ఈ ఐక్యూ అట్లేంట్రా? రై మొగుడు పిల్లలు ఐక్యకెళ్ళి షాపింగ్ చేయాలి కానీ ఇలా ఐక్యూ టెస్టులు చేసుకోకూడదురా. ఇలా జరుగుతుందని తెలిసి నేను రాత్రి నీకు ఫోన్ చేయబోతుంటే నువ్వు విసుక్కున్నావు, ఇప్పుడు విసుక్కుంటున్నావు. రేయ్, యుక్రెయిన్ మీద రష్యా దాడి చేసినట్టు ఓ మీద పడిపోకు. మీద పడ్డం కాదురా, ఇలాంటి ట్రిక్స్ అన్ని హస్బెండ్ ని బెండ్ చేయడానికి పెళ్ళాలు రెగ్యులర్ గా వాడతారు. ఆ విషయం నాకు తెలుసు. తెలిసి మరి ఏం పీకా అనిల్? పులి మన ఎదురుగా ఉన్నప్పుడు మనం భయపడితే మీద పడుతుంది, పారిపోతుంటే వెంటపడి తరుగుతుంది. అందుకే ఎదురు దాడి చేశారా? ఏంటో ఆ ఎదురు దాడి? అంగప్పారు. ఒకసారి లేవా ప్లీజ్. ఏంటి? ఒక్క క్వశ్చన్ అలా జడ్జ్ చేస్తే ఎలాగా? ఇట్స్ నాట్ ఫేర్. సెకండ్ క్వశ్చన్, ఇట్స్ ఫైనల్ ఫర్ టుడే. అడగనా? 1 minute.
ఐక్యూ టెస్ట్ ఆడే ముందు ట్రూత్ ఆర్ డేర్ ఆడదాం. ఎందుకు? హే, ఆడితే అర్థమవుతుంది కదా. ఓకే, ఇంట్రెస్టింగ్. ట్రూత్ ఆర్ డేరా? డేర్. బిఫోర్ మ్యారేజ్ నీ రిలేషన్షిప్స్ అన్ని డేర్గా చెప్పాలి. షూర్. ఐ థింక్ నేను 3rd క్లాస్ అనుకుంటా. మా క్లాస్ లీడర్ భార్గవ్ తన బర్త్డేకి అందరికి ఒక చాక్లెట్ ఇచ్చి నాకు 2 ఇచ్చాడు. అప్పటి నుంచి 1 year వి వర్ ఇన్ రిలేషన్. ఏంటి ఆ ఏజ్ లోనా? ఫ్రెండ్షిప్ రిలేషన్. ఓకే, నెక్స్ట్ ఏంటి? వాడు స్కూల్ చేంజ్ అయ్యాడు. తర్వాత 7th లో నా బర్త్డేకి ఫక్రుద్దీన్ నాకు ఫ్లవర్ ఇచ్చాడు, నేను స్మైల్ ఇచ్చాను. అంతే. వాడితో ఒక 2 years రిలేషన్. ఫ్రెండ్షిప్ రిలేషన్? నో, బెస్ట్ ఫ్రెండ్షిప్ రిలేషన్. తర్వాత వాళ్ళ డాడీకి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ఏంటి? ఇంటర్లో బిట్వీన్ 1st and 2nd year స్పెషల్ క్లాస్లో కలిశాడు సాల్మన్. రిలేషన్ స్టార్ట్ అయింది. అది ఎలా రీజన్ లేకుండా? టీనేజ్ కదా, రీజన్ తో అవసరమే లేదు. ఇది కూడా బెస్ట్ ఫ్రెండ్ రిలేషనే కదా? నో, బెస్ట్ రిలేషన్ విత్ రిస్ట్రిక్షన్స్. తర్వాత ఏమైంది? ఆఫ్టర్ 1 year ఐ గాట్ బెస్ట్ ర్యాంక్. హీ ఫెయిల్డ్. అంతేగా, కామనేగా. నెక్స్ట్ ఏంటో చెప్పు. స్టడీస్ మీద కాన్సంట్రేషన్. అంతేనా? నో, ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అయ్యాక నా ఫస్ట్ మ్యారేజ్ లుక్స్కి వచ్చాడు. లుక్స్ లో అదిరిపోయాడు. పరమేశ్వరా! హిస్ నేమ్ ఇస్ పరమేష్. ఒకరికొకరు తెలుసుకుందామని 6 months ట్రావెల్ చేసాం. 6 months? అంటే బెస్ట్ రిలేషన్ విత్ రిస్ట్రిక్షన్స్ కదా? నాట్ ఎగ్జాక్ట్లీ, సంథింగ్ డిఫరెంట్. కానీ అలా చూసినా హీఈస్ నాట్ ఇంప్రెసివ్, అందుకే రిజెక్ట్ చేసా. ఆఫ్టర్ 2 years ఏంటి ఇంకా ఉన్నాయా? నీతో పెళ్ళి. అమ్మయ్యా, దేవుడు ఉన్నాడు. ఇప్పుడు నీ టర్న్. ట్రూతా డేరా? నువ్వు డేర్ కాబట్టి నేను ట్రూత్. ఓకే, నేను డేర్గా చెప్పినట్టు నువ్వు నీ రిలేషన్షిప్స్ గురించి ట్రూత్గా చెప్పాలి. బట్ నీలా నాకు అన్ని లేవు. ఒకటే ఒక రిలేషన్, స్వీట్ అండ్ లవ్లీ. ఎవరు? ఎలాగో? బిఫోర్ మ్యారేజ్ 2 years బ్యాక్ తను మా ఇంట్లో రెంట్కి వచ్చింది. సమాంత అలా సూపర్ గా ఉంటుంది. అబ్బా, అలా చూస్తూ ఉండిపోయేవాడిని. అలా 1 year ఫాలో అయ్యాను. మధ్యలో మాట్లాడుకున్నాం, రెస్టారెంట్స్కి వెళ్ళాము, చాలా చోట్ల మేము తిరిగాము. కానీ ఓ వర్స్ట్ ఈవినింగ్ నాకు నిజం తెలిసింది. ఏంటో? తను నాకంటే 2 years పెద్దని. అంటే ఏజ్ ప్రాబ్లం లేకపోతే దాన్నే పెళ్లి చేసుకునేవాడు కదా. ఆల్మోస్ట్ 1 year అంటే చాలా కథలు నడిపించేసి ఉంటావు. సిగ్గులేదా? మీ మగవాళ్ళు ఇలా ఎలా చేస్తారు? మీతో లైఫ్ పంచుకోవడానికి ఒక అమ్మాయి వస్తుందని మినిమం సెన్స్ లేకుండా చీటర్స్. హలో హలో హలో, ఏంటి అలా మాట్లాడుతున్నావు? నీకు అన్ని రిలేషన్స్ ఉన్నాయి కదా, నేనేమన్నా అన్నానా? మనం నిజం చెప్పాలనుకున్నాం, చెప్పాను. నీలా నాకు ఏ రిలేషన్స్ లేవు, అబద్ధం చెప్పాను. మరి డేర్ అన్నావు? నీతో నిజం చెప్పించడానికి నేను డేర్గా అబద్ధం చెప్పాను. యునో, ఐఎమ్ నాట్ ఆర్డినరీ, ఎక్స్ట్రాడినరీ. ఎక్స్ట్రాడినరీ. రే, ఉన్నావా? ఉన్నా, ఆలోచిస్తున్నా. ఏం ఆలోచిస్తున్నావు? నాకు తెలియకుండా మీ ఇంట్లో దిగిన అమ్మాయి ఎవర్రా? దాన్ని నువ్వెప్పుడు లవ్ చేసా? అంటే తనకు అన్ని రిలేషన్స్ ఉన్నాయి కదా, మనకు లేవంటే డౌన్ అవుతామని ఏమై చేసే స్టోరీ నా స్టోరీలో చెప్పారా? ఐక్యూ అట్లు కంటిన్యూ అయినా సెకండ్ నైటో 3rd నైటో ఏదో హోప్ ఉండేది. ఎదురు దాడని ఏ దారి లేకుండా చేసుకున్నావు కదరా. ఐఎమ్ రియలైజింగ్ దట్ రా. ఇప్పుడు రియలైజ్ అయ్యి ఏం ఉపయోగం రా? ఎరేస్తే చాప్ పడ్డట్టు, మందేస్తే ఎలక్ చిక్కినట్టు భలే చిక్కేవరా మీ ఆవిడికి. ఎంతైనా మీ వైఫ్ ఎక్స్ట్రాడినరీ రా. రే, నువ్వు నా ఫ్రెండ్ విరా, దాన్ని పొగడ్డం ఆపి నెక్స్ట్ ఏం చెయ్యాలో చెప్పరా. సింపుల్ రా, ఫ్లో ఫాలో అవటమే. మై డీప్ కండోలెన్సెస్ టు యూ. వెల్కమ్ టు ద హస్బెండ్స్ కమ్యూనిటీ.